మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం కేసముద్రంలో భాజపా మండల ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఇటీవల పార్టీ నూతన జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన యలమంచిలి వెంకటేశ్వరరావును మండల కమిటీ ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సమావేశంలో నూతన అధ్యక్షుడు మాట్లాడుతూ భాజపా పార్టీ అనేది ఒక సిద్ధాంతం మీద నడిచే పార్టీ అని, ప్రతి ఒక్క కార్యకర్త పార్టీ విజయం కోసం పనిచేయాలని సూచించారు. అనంతరం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యాప సీతయ్య మాట్లాడుతూ బీజేపీ పార్టీలో నాయకులు వస్తుంటారు పోతుంటారని, కానీ కార్యకర్తలే పార్టీకి వెన్నుముక అని అన్నారు. పార్టీ విజయం కోసం ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని, దేశంలో మూడోసారి మోడీ అధికారంలోకి రాబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. మహబూబాబాద్ జిల్లాలో కూడా రాబోయే అన్ని ఎన్నికల్లో పార్టీ విజయం సాధించే దిశగా ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని కోరారు. అనేది భావించొద్దు. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండి ఖచ్చితంగా ఈరోజు కాకపోయినా రేపు చేసినా నష్టం లేదు. కష్టపడ్డాం ఇక మన ఈ విజయానికి నేను ఏ పని చేసినా ఒక్క భారతీయ జనతా పార్టీ ఎదుగుదల కోసం తప్ప వేరే ఎటువంటి కుళ్ళు రాజకీయాలు ఇటువంటివి మాకు ఇప్పుడు దాకా అలవాట్లేదు. ఆ మచ్చ కూడా మేము అంటించుకోవాల్సిన అవసరం కూడా లేదు. అలాగే ఇంతకాలం నుంచి పవర్లో లేకపోయినా ఏదో ఒక పార్టీకి వెళ్తే ఏదో ఒక పదవి దొక్కుతుంది, ఏదో ఒకటి మనం పైరువేలు చేసుకుని పదవులు 4 రూపాయలు సంపాదించుకుంటాం అనుకోకుండా ఇంతకాలం జెండా మోసిన కార్యకర్తలు, మీలాంటి కార్యకర్తల వల్లే స్టిల్ భారతీయ జనతా పార్టీ ఈ పొజిషన్లో ఉంది దేశంలో. అందుకు మరొక్కసారి మీ అందరికీ ధన్యవాదాలు. ఎటువంటి ప్రలోభాలకి లొంగకుండా ఉన్నందుకు. అభ్యర్థి ఈసారి డెఫినెట్గా చాలా మంచి అభ్యర్థి వస్తాడు, మీకు అందులో డోకా ఏం లేదు. అభ్యర్థి ఎవరైనా సరే మనం గెలవటం ఒక్కటే, మీకు అర్థమైందా? గెలవటం ఒక్కటే మన టోటల్ మండలానికి ఉపయోగపడే కానీ, మీ గ్రామానికి ఉపయోగపడే కానీ, మన పార్టీ నుంచి ఏమేమి చేయించవచ్చో మీరందరూ కలిసి కూర్చొని ఒకసారి ఆలోచన దృష్టికి తీసుకురండి. నేను డెఫినెట్గా 100% ఎఫర్ట్స్ పెడతాను.